అందరికీ నమస్కారం. 2024లో జూలై మాసంలో వృషభ రాశి మాస ఫలితాలు. రాశి అధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నందుకు చాలా మంచిది. ఎందుకంటే ద్వితీయాధిపతి రాశి అధిపతి ద్వితీయంలో ఉంటే మాట ద్వారా ఆలోచన ద్వారా పనులు అవుతుంటాయి. ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నందుకు చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడైనా కూడా ఏదైనా సాధించాలంటే వీళ్ళ ఆలోచనతోని వీళ్ళ మాటతోనే సాధించుకోగలుగుతారు వృషభ రాశి వారు. 11లో రావు ఉన్నందుకు వీళ్ళకన్నా పెద్దవాళ్ళకి జీవితంలో ఏదో రకమైన అభివృద్ధి అనేది ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు వాళ్ళ సంతానంతో ఉన్నా కూడా వీళ్ళ సంతానం వల్ల కొంచెం వైరాగ్యం అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నందుకు, మళ్ళీ శని వక్రం వస్తున్నందుకు కొంచెం ఇబ్బందిగా ఉన్న వీళ్ళకు ఫలితాలు మాత్రం నార్మల్గానే బాగానే ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళ ఆలోచన బాగుంటుందో వీళ్ళకి అన్ని పనులు అవుతాయి. ఎందుకంటే రాశి అధిపతి శుక్రుడు. వృషభం అంటే ద్వితీయం వీళ్ళకు అంటే రెండవ స్థానం అంటే ధనము, వాక్కు, మాట, ఆలోచన, ఫుడ్డు ఇవన్నీ ఎప్పుడైతే వీళ్ళు కరెక్ట్గా తీసుకుంటారో, వీటి మీద ఎప్పుడైతే ధ్యాస పెడతారో వీళ్ళ జీవితంలో ఎప్పుడైనా హాయిగా ఉండగలుగుతారు. ఎవరితోనైనా కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్గా ఉండి ఏ విషయంలోనైనా కరెక్ట్గా ఉంటే వీళ్ళ జీవితంలో వీళ్ళకున్న ఇబ్బందులు తొలగిపోయి హాయిగా ఉండగలిగే స్థితి. ఎందుకంటే శుక్రుడు ధనాన్ని ఇచ్చిన, సౌకర్యవంతమైన జీవితం ఇచ్చిన, దాన్ని ఇంప్లిమెంట్ అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఉండే స్థితి రావాలంటే వీటన్నిటి మీద కరెక్ట్ ధ్యాస పెట్టినప్పుడు వస్తుందండి. అందుకనే రాశి గ్రహాలు అన్నీ కరెక్ట్ ప్లేస్లో ఉన్నా కూడా ఈ స్థితిని కూడా పెంచుకుంటే చాలా మంచిదండి. శని వల్ల కూడా కొన్ని మంచి ప్రయోజనాలే ఉంటాయి వీళ్ళకి. ఓకే అండి, థ్యాంక్ యూ.